శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుదేమహం చంద్రకంఠేతి విశ్రుత. శ్రీ దేవి భాగవతం వింటూ ఉన్నాము. తృతీయ స్కంధంలో బ్రహ్మకృత గుణతత్వ నిరూపణములో కొంత భాగము, గుణత్రయ సాంగత్యము, సత్యవ్రత వృత్తాంతంలో కొంత భాగము ముందు భాగంలో విన్నాము. ఇప్పుడు ఈ సత్యవ్రతుని యొక్క కథను పూర్తిగా విందాము. బంధుమిత్రులు కూడా పరిహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు. కానీ ఉతధ్యుడు తల్లిదండ్రులు కూడా ఆదరించపోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరివాణ్ణి అనిపించింది. అతడికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది. ఇల్లు వదిలి ఆవులను అడవులకు వెళ్ళాడు. గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు. తమంతా తాముగా లభించిన పండు కాయ తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్టయింది. సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది. సౌనకాది మహామునులారా, వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. లోమసుడు అనంతర కథను కొనసాగించాడు. ఉతధ్యుడికి ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, గాయత్రి లేదు, సంధ్యావందనం లేదు, పద్మాసనం లేదు, ప్రాణాయామం లేదు, సమిధలు లేవు, హోమాలు లేవు, ఏమీ లేవు. ఉదయాన్నే లేస్తున్నాడు, దంతధావనం చేస్తున్నాడు. అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు. ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు. పర్ణశాలలో కూర్చుంటున్నాడు. ఉలకడు పలకడు, పేరుడిగితే చెప్పలేడు, మగవాడు కదా. చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకుంటున్నారు. సత్య తపసుడు అని పేరు పెట్టారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడం లేదు. నిర్భయంగా సంచరిస్తున్నాడు. సుఖంగా నిద్రపోతున్నాడు. ఎప్పుడూ ఒకటే విచారం, నాకు చావు ఎప్పుడో కదా. మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడే నాకు అన్యాయం చేశాడు, మూర్ఖుడిగా పుట్టించాడు. ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు. ఉత్తమ జన్మమే ఇచ్చాడు, కానీ నిష్ఫలం చేశాడు. గొడ్డుటావుల గొడ్రాలుగా కాయని చెట్టులాగా నా బ్రతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనము? నా కర్మ ఇలా ఉంది. పూర్వజన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను, ఒక పాఠం చెప్పి ఉండను. అందుకనే ఈ జన్మలో ద్విజుడిగా పుట్టి మూర్ఖుణ్ణి అయ్యాను. తీర్థాలు దర్శించి ఉండను, తపస్సులు చేసి ఉండను, సాధువుల్ని సేవించి ఉండను. అందుకే నాకు ఈ శఠ జన్మ. తెలివి తక్కువ వాడిగా పుట్టాను. నా తోటి మునిపుత్రులంతా వేదశాస్త్ర పారంగతులయ్యారు. నేను ఇలాగే ఉండిపోయాను. ఎంత పాపం చేసుకున్నాను. పోనీ తపస్సు చేసుకుందామంటే ఒక్క మంత్రము రాదు, ఒక్క తంత్రము రాదు. ఎంత వ్యర్థం నా బతుకు. ఒక్క మొక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి. ఇప్పుడు ఏది దారి, ఏమి చేయాలి? అంతా నా భ్రమ. కానీ చదువుండే మాత్రం అన్నీ సమకూరుతాయా? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా? శ్రమ ఫలిస్తుందా? అనుకూలిస్తే పురుషాహంకారంతో పని ఉందా? దైవ బలమే బలము, అది ఉంటే అన్నీ ఉన్నట్టే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ దైవస్వరూపమైన కాలానికి వశవర్తులే. కాలాన్ని ఎవడో తప్పించుకోలేడు. అది బలీయం, అది దురతిక్రమం. పగలు రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతూ ఉన్నాడు ఉతధ్యుడు. పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి.
ఒక రోజున ఒక నిషాదుడు క్రూరమృగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు. అతడి ఆకారం క్రూరంగా ఉంది. జంతువులను చంపడంలో మంచి నేర్పరిలా ఉన్నాడు. ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు. అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు. ఒక్క ఉదుటున బాణం విడిచాడు. అది వెళ్ళి పందికి గుచ్చుకుంది. దాని ప్రాణాలు విలవలలాడాయి. భయపడిపోయింది. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీసింది. నెత్తురు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది. ఉతధ్యుడు చూశాడు. ప్రాణాలు కడగబెట్టిన దాని దయనీయ స్థితి. రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు. కరిగిపోయాడు. మనస్సు దయాద్రమైంది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. రోమకోపాలు తనువంతా పొటమరించాయి. సర్వాంగాలలోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంగా, ఒక ఉన్మాదంలాగా, ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులువారింది. సారస్వత బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది. ఉతధ్యుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలేరాని తన నోటి నుంచి వెలువడడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది ఆనందము, అది దుఃఖము తెలియలేదు. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దైవ ఘటన అనుకున్నాడు. అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు, జపించాడు. అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు. ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు. ప్రాంగణంలో చొరబడిన పందికి బయటకు పారిపోయే దారి కనపడలేదు. దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది. ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది. మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం, ఎర్రటి కళ్ళు, యమకంకరుడిలా ఉన్నాడు. పందిని వెతుక్కుంటూ వచ్చాడు. మునికి ఉదత్యునికి నమస్కరించాడు. పంది ఎడిపోయిందో చెప్పమన్నాడు. నా కుటుంబం ఆకలి తీర్చాలి, పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెబుతున్నాను, నువ్వు కూడా నిజం చెప్పు. నా పంది ఎడిపోయింది, ఇటే వచ్చింది, నువ్వు చూసే ఉంటావు. దానికి నా బాణం దిగబడింది. ఉతధ్యుడు వితర్కంలో పడ్డాడు. వీడు ఆకలి మీద ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు. చూపించకపోయినా తెలియదన్నా అసత్యం అవుతుంది. ధర్మ సంకటంలో పడ్డ ఎలాగా అనుకున్నాడు. ఆలోచించాడు. పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి. హింసకు దారి తీసేటైతే అది సత్యమైన సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అదే సత్యము తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేటట్టు, అనృతం కానట్టు ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉతధ్యుడు మదనపడుతున్నాడు. నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉతధ్యుడి పట్ల అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్టు చేసింది. వాక్శక్తిని అనుగ్రహించింది. ఉతధ్యుడు వాల్మీకిలా కవి అయ్యాడు. అతడి నోటి నుంచి శ్లోకం వెలువడింది. యా పశ్యతి నసాభ్రూతే, యా భ్రూతే సా నపశ్యతి. అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. అయ్యో వ్యాధుడా, ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు? చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. అంటే చూసేది కన్ను, దానికి చెప్పడం రాదు. చెప్పేది నోరు, చూడటం రాదు. నేనేం చెయ్యను చెప్పు? వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకో, ఇంత అరణ్యం ఉంది అన్నాడు. ఉతధ్యుడు చెప్పిన సమాధానానికి వ్యాధుడు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు. ఆనాటి నుంచి ఉతధ్యుడు ప్రాచేతసునుడిలాగా, అంటే వాల్మీకిలాగా మహాకవి అయ్యాడు. సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు. సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకముగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలమంతా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయముగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు.
ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాము, అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాము. జనమేజయ, ఇది ఆనాడు నైమిషంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉతధ్యుడి కథ. కాబట్టి ఆదిపరాశక్తి ఏకైకారాధనీయ, సుఖసేవ్య, అసుసంతోష నామాక్షరాన్ని అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే, ఇక నియమపూర్వకముగా జపించిన వారికి, దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది, అనృతమేముంది? అసలు అందుకే కదా అమ్మవారికి కామద అనే పేరు సిద్ధించింది, అంటే కోరికలను ఇచ్చేది అని. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈవేళ లోకములో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే, కష్టాల పాలై దుఃఖాలు అనిపిస్తున్న వారంతా అర్చించని వారే. అందుచేత జనమేజయ, భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు. దేవీ యజ్ఞ భేదాలు. సౌనకాది మహామునులారా, వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవీ యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమద్రవ్యాలు ఏమిటో, ఎందరో బ్రాహ్మణులకు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయండి, యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వారిని వివరించాడు. జనమేజయ, దేవీ యజ్ఞ విధానం చెబుతున్నాను తెలుసుకో. సాత్విక, రాజస, తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి, నీ వంటి రాజులు రాజస యజ్ఞం చెయ్యాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకు, విముక్తులకు ఇవి ఏవి పట్టవు. సామగ్రి సంభారాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది. అంటే ఇప్పటికి 4 రకాల యజ్ఞాలు చెప్పారు. సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, కేవలం తామస యజ్ఞము రాక్షసుల కొరకు, మహాజ్ఞానుల కొరకు ఏ సంభారాలు, ఏ సామగ్రి, ఏ పురోహితుడు ఏమీ లేకుండా, ఏ మంత్రము లేకుండా అంతర్యజ్ఞము మంత్రసహితంగా కూడా చేసుకోవచ్చు మంత్రం ఉన్నవారు. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాలను ఇస్తాయి, లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఏహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మన ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయం చేశారు, కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయముగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు, కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు, జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపతిని అవమానాల పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూచింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకొని ఈడుస్తూ ఉంటే ద్రుపద రాజకుమారుని కాపాడుకోలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి? రాసిపెట్టి ఉంది, అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసినది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోనికి రాకూడదు. దైవము, ఉపాయము రెండింటినీ అంగీకరించాలి. ఒక మంచి పని చేసేటప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి, దానికోసం శోధించాలి. కర్తృభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదమా, ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశనం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా, అంటే బ్రహ్మాత్మంగా వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు.
బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశనానికి బదులు తల్లి భజ్జన చేరి హాయిగా దినదినాభివృద్ధిని చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృత్వ భేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపము లేకుండా కర్తృద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించారు. ద్రౌపది కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమయ్యింది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. నలుగురు కొడుకులను పొందాడు. నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఎలా సత్ఫలితాలను ఇస్తాయి. దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యము న్యాయార్జితం కాదు. రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది. అందుకని బెడిసి కొట్టింది. లేదా సాభిమానులే అంటే గర్విష్ఠులే అధికార సంపత్ ప్రదర్శన చేశారు. ప్రదర్శనగా చేశారు. ప్రదర్శనగా కనుకనైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞము అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞము. వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటారు. నిరంతర తపస్సులు, న్యాయార్జితము, అరణ్యలబ్ధము అంటే వనంలో ఉన్నటువంటిది అయిన ద్రవ్యాన్ని మాత్రమే తెస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యము వాడతారు. యూపస్తంభాలతో పని లేకుండా అంటే యూపస్తంభం అంటే పశుబలి పని లేకుండా కేవలం పురోడాసాన్ని మంత్రపూర్వకముగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ అంతా ఇంత కాదు. ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమోత్తమాలును. రాజసయజ్ఞాలలో ద్రవ్య బాహుళ్యం ఉంటుంది, యోపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు. దానవులకు చెప్పి తామస మఖాలు సక్రోధాలు సామర్షాలును. అవి మదవర్ధకాలు క్రూరయజ్ఞాలు. మోక్షకాములైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానసయజ్ఞము. ఇది పూర్ణయజ్ఞము. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ, దేశకాలాది లోపాలు ఉండవచ్చు. మానస యజ్ఞానికి వాటితో పని లేదు. మొట్టమొదట మనస్సును గుణవర్జితంగా అంటే త్రిగుణాలు లేకుండా శుద్ధిపరచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్లే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాజ్ఞి యతరుస్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్రసమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి. ఋత్విగ్ర బ్రాహ్మణ వర్ణ సమర్చనము అన్ని మనస్సుతోనే ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన ఆగ్నులను 5 యజ్ఞవేదికలో తన్మంత్రంతో స్థాపించాలి. వీటిలో ప్రాణము గార్హపత్యాగ్ని, అపానము ఆవహనీయాగ్ని, వ్యానము దక్షిణాగ్ని, సమానము అవస్థ్యాగ్ని, ఉదానము సభ్యాగ్ని.
ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు. త్రిగుణవర్జితము శుచిమంతము అయిన ద్రవ్యాన్ని మనసుతోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత. బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి. తరువాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరాలంబనం చేసి కుండలి ముఖద్వారంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చేయాలి. స్వాత్మరూపమైన మహేశ్వరుని స్వానుభూతితో యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలలో తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరుని చూడగలుగుతాడు. ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాదికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రము శరీరము ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణము మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞము ఇచ్చే ఫలము కేవలం మోక్షం, అది శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చేవి లౌకిక ఫలాలు అశాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు. ఆయన జనమేజయ, జగదంబికను భజించిన వాడు అన్నింటా కృతకృత్యుడు అవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగాను శ్రీ భువనేశ్వరుని ధ్యానించి వినాలి, జపించాలి. మానసయజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికీ నువ్వు తామసయజ్ఞం చేశావు, సర్పయాగము. తక్షకుడితో పెట్టుకుని కోటాను కోట్లుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్ట్యాదిలో విష్ణుమూర్తి చేశాడు, అలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు. యజమానుడవై ఈ యజ్ఞము చేసి యజ్ఞ ఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించి సద్గతిని కలిగించు. విప్రావమాన పాపం వల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి, దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దాన విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణము, చాలా రకాలుగా నరక కారణమును. జనమేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలవడం ఒక అదృష్టము. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనసు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రేమేమి ఏమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని, నేను నిర్గుణుడను, విముక్తుడను, నశించేవి నశిస్తాయి, అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రాహ్మణు, సంసారిని కాను, సదా ముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధము లేదు. కర్మానుబంధాలన్నీ శుభాశుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తుడిని అయ్యాను. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది, కలగలేదు. కలిగి ఉంటే స్నానదానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయినా నాయన, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలిక పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బ్రతికించేవాడెవడు? మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మణుల, మందుల, అందరినీ పిలిపించండి అంటూ సౌదాగ్రంలో కూర్చుని అన్ని రోజులు అరగడబడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు.
ఆ ఆరాటంలో స్నానము, సంధ్య, దానము, ధర్మము అన్నీ మరచిపోయాడు. దేవీ స్మరణ చేయలేదు. భూమి శయనము లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరకహేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరక కోపం నుంచి తప్పించి సద్గతిని కలిగించాలి. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కల్పించలేకపోయాక ఎందుకు నా బ్రతుకు దండగా అనుకున్నాడు. వ్యాస మహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అనే దృఢ నిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు. అదేమిటో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.